Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ గోపీచంద్ గారు నటించినటువంటి భీమా మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బాలేదయ్యా ఇదే, ఏంటమ్మా ఇది అంటే మరీ బాలేదని చెప్పను కానీ స్ట్రిక్ట్లీ యావరేజ్ అంతే. అది కూడా కొన్ని రీజన్స్ వల్ల. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు మామ అక్కడ. ఇన్‌డెప్త్‌గా ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కామెంట్స్‌లో మన ఫ్యాక్ట్స్ ఛానెల్ లింక్ కూడా ఇస్తాను. ఇన్ కేస్ అది ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నా ఒపీనియన్ చెప్పే ముందు మూవీ యొక్క ప్లాట్ ఏంటో చెప్తాను. సో సింపుల్. ఎప్పుడూ చూసే అదే రొటీన్ కమర్షియల్ మూవీస్‌లో ఉండే ప్లాట్. ఒక ఊరు. ఆ ఊర్లో డేంజరస్ అని చెప్పుకునే విలను. వాడేదో సీక్రెట్‌గా జేస్తూ ఉంటాడు. దాన్ని మన హీరో కనిపెట్టాడా లేదా, ఆ ఊర్లో ఉండే వాళ్ళని కాపాడాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఈ మూవీ మొత్తంలో కంప్లీట్‌గా దేనివల్లైనా నేను ఎంజాయ్ చేశాను అని అనిపించిందంటే అది గోపీచంద్ గారి యొక్క ఎక్స్‌ట్రార్డినరీ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ వల్ల. ఆయన లుక్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉందన్నమాట ఈ మూవీలోని. ఆయన పెర్ఫార్మన్స్ వల్లే నేను సినిమా ఎండ్ వరకు అయితే చూడగలిగాను. ఆయన పెర్ఫార్మన్స్ గాని దెబ్బేసిందనుకోండి, ఏంట్రా ఈ టార్చరు అని అనిపిచ్చేదేమో. మూవీ బిగిన్ అవ్వడం చాలా బావుంటది మామ. మైథాలజీ పాయింట్‌ని టచ్ చేసి, ఆ స్టోరీని చెప్తూ అండ్ ఆ గుడి యొక్క హిస్టరీ గురించి చెప్పే ఆ ప్రాసెస్ అంతాన చాలా బావుంటదన్నమాట. ఆ తర్వాత విలన్‌కి ఇంట్రో ఉండాలి కాబట్టి విలన్ ఇంట్రో, హీరోకో ఇంట్రో ఉండాలి కాబట్టి హీరోకో ఇంట్రో. అంతే. హీరో ఇంట్రొడక్షన్ సీన్‌లోనే మనకి తేడా కొట్టేద్ది. అదే విలన్ గురించి. ఈడో పెద్ద పపెట్ గాడు, ఈడేం పేకడు అని చెప్పి. యాక్చువల్లీ ఈ మూవీలోని విలన్ క్యారెక్టర్స్‌తోనే ఒక పెద్ద ప్రాబ్లమ్ మామ. సినిమాలో విలన్ రోల్స్‌ని చూస్తే ఏటి వీడు విలనా? ఈడేదో కొంచెం ఆకురవుడిగాడిలా ఉన్నాడే. ఈడు విలన్ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదే అన్న ఫీలింగొస్తది. దానికి తోడు ఒక ఓల్డ్ ఏజ్ విలన్‌ని పెట్టారన్నమాట. అతనికేమో మన 'పుష్ప' ఒక భుజం పైకెత్తుకొని ఉంటాడన్నమాట. అదొక సిరాకు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఏదైనా బావుంది అన్న ఫీలింగ్ ఇచ్చిందంటే ఇంట్రడక్షన్‌లో మైథాలజీ గురించి చెప్తారని చెప్పాను కదా! ఆ పోర్షన్ ఒకటి. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి బావుంటది. అంతే. అంతకు మించి ఫస్ట్ హాఫ్‌లో చెప్పుకోదగ్గట్టుగా ఏం ఉండదు. అన్‌వాంటెడ్‌గా లవ్ ట్రాకు, ఆ లవ్ ట్రాక్ ఏమో సిరాకు. ఏంట్రా ఇది మాకు అని అనుకునే లోపు ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి కొంచెం బెటర్‌గా ప్రెజెంట్ చేయడం వల్ల ఓకే. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ అన్న ఫీలింగ్‌తో ఉంటామన్నమాట. ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొద్ది వరకు బెటర్ మామ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత అన్‌వాంటెడ్ సీక్వెన్స్‌లు సెకండ్ హాఫ్‌లో అంత ఎక్కువగా ఉండవన్నమాట. అలా అని చెప్పి సెకండ్ హాఫ్ ఏదో గొప్పగా ఉంటదని చెప్పను. క్లైమాక్స్ తప్పితే సెకండ్ హాఫ్‌లో కూడా అంత ఇంపాక్ట్ ఇచ్చే సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉండవు. అండ్ సెకండ్ హాఫ్‌లోని ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి ఉంటది మామ. చెప్తే కొంచెం స్పాయిలర్‌లో ఉంటది కాబట్టి చెప్పట్లేదు. ఆ పాయింట్ ఎంత ఇల్లాజికల్‌గా ఉంటదంటే నాకైతే నిజంగా ఇంత ఇల్లాజికల్‌గా ఎలారా సెట్ చేశారు అన్న ఫీలింగొచ్చింది. మీలో కొంతమంది అనొచ్చు, "మామ 'గోపీచంద్' గారి సినిమా మామ ఇలా తీసి పడేస్తే ఎలాగా" అని చెప్పి. మంచి సినిమా తీస్తే సపోర్ట్ చేస్తాం మామ. మరీ ఇలా తీస్తే ఎలా సపోర్ట్ చేస్తాం చెప్పండి? నాకు యాక్చువల్లీ ఏంటంటే మూవీలో ఉండే కోర్ పాయింట్ బాగా నచ్చింది. దీన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే ఒక మంచి పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ బొమ్మ తీయొచ్చన్నమాట. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలోనే సగానికి సగం దెబ్బైపోయింది. పెర్ఫార్మన్సెస్ పరంగా అయితే 'గోపీచంద్' గారు తప్పితే మిగతా వాళ్ళందరూ ఓకే అన్నట్టుగానే చేశారు. టెక్నికల్‌గా చూసుకున్నా ఎడిటింగ్ అంత గొప్పగా అయితే అనిపించలేదు గానీ, సినిమాటోగ్రఫీ మాత్రం బావుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఆ విజువల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇంకా 'రవి బస్రూర్' గారు ఇచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బిట్స్ అండ్ పార్ట్స్ కొన్ని పోర్షన్స్‌లో బానే ఉన్నాయి గానీ, కొన్ని పోర్షన్స్‌లో మాత్రం అంత గొప్పగా లేదు. ఓవరాల్‌గా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ 'గోపీచంద్' గారి పెర్ఫార్మన్స్, స్టార్టింగ్‌లో చెప్పే ఆ మైథాలజీ పాయింట్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్. యాక్షన్ పార్ట్స్ కూడానా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్సే నాకు బాగా నచ్చాయి. నచ్చలేదు అనంటే రొటీన్‌గా ప్రెజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే అయితే మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అలా అని చెప్పి ఈ సినిమా అందరికీ నచ్చదు అని చెప్పను. కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకైతే ఈ సినిమా అస్సలు ఎక్కకపోవచ్చు. బట్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకేంటంటే ఈ మూవీ వాచబుల్ అనిపిస్తది. సో, ఓవరాల్‌గా మన 'న్యూస్ త్రీ పీపుల్' వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.5 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా పర్లేదనిపిస్తది. ఆల్సో 'గోపీచంద్' గారి పెర్ఫార్మన్స్ కోసం కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అంతే. అదన్నమాట మ్యాటర్. ఇంకేటి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.